ప్రసంగి తెలియచేస్తూ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట అంటాడు. ఏమిటో చూద్దామండి. 11వ అధ్యాయము 9వ వచనము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడో, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. ఇక్కడ తాపేస్తే బాగుంటుంది. ఏమిటట? యవ్వనుడా, నీ ఇష్టం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వచ్చేయి. నీ కన్నులు ఏం చూడాలనిపిస్తే అవి చూసేసాయి, నీ చేతులు ఏం చేయాలనిపిస్తే అవి చేసేసాయి, నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నా అలా జీవించేసాయి. ఇంతటితో తాగితే బాగుండదు కదా. కానీ తర్వాత మాట ఏమిటో తెలుసా? అయితే ఏమిటట? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకో. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుమో, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. ఇది యవ్వన ప్రాయంలో ఉన్నావు, పాపం చేయడానికి ఉబలాట పడుతున్నావు, కానీ ఆ ప్రాయం దాటిపోతుంది. ఆ తర్వాత నువ్వు చేసినటువంటి పాపం యొక్క పర్యవసానం మిగిలిపోతుంది. ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ శాపాన్ని అనుభవించలేక నీ శరీరము తల్లడిల్లిపోతుంది. కాబట్టి నీ శరీరాన్ని శిక్షించేటటువంటి ప్రతి పాపాన్ని దూరం చేసుకో. 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదో. ఒకప్పుడు త్రాగుడు నీకు సంతోషం, త్రాగుడు తాగాలని